9 అవర్స్ రోడ్ ట్రిప్ ఇలా జరుగుతుంది అనుకోలేదు. వెల్కమ్ టు మై రోడ్ ట్రిప్ వ్లాగ్. మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి సన్ స్క్రీన్ అయితే మస్ట్. సో చకచకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. ఇంతకీ రోడ్ ట్రిప్ ఏంటి అనేది చెప్పలేదు కదా. సో ఇది NC టు అవర్ హోమ్ అలబామా రోడ్ ట్రిప్. 9 అవర్స్ అంటే మ్యాప్స్ పక్కా ఉండాలిగా. సో మ్యాప్స్ పెట్టేసుకొని రై అని స్టార్ట్ అయ్యాం. సో బేసికల్గా ఇద్దరమే రోడ్ ట్రిప్ అంటే ఎంత టు 9 అవర్స్ అంటే ఇట్స్ గోయింగ్ టు బీ సూపర్ ఛాలెంజింగ్. ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు, పాపం తను ఒక్కడే డ్రైవ్ చేయాలి కాబట్టి. సో నేను ఫస్ట్ టైం US వచ్చాక ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు అడిగిన మెయిన్ క్వశ్చన్, ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నావు అని. కానీ విండోస్ ఓపెన్ చేస్తే కానీ అర్థం కాలేదు ఎంత స్పీడ్ వెళ్తున్నామో. ఫన్నీ. సో ఈ NC వాటర్ అయితే నా ఫేస్ని టోటల్గా ఖరాబ్ చేసేసాయి. సో సాడ్. మనకెలానో డ్రైవింగ్ రాదు కాబట్టి మన మెయిన్ వర్క్ మనం ఎంటర్టైన్ అయ్యి డ్రైవ్ చేసే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పడుకుంటే ట్రిప్ ఎండ్ అవ్వదు కదా. హోప్స్. సో లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి నేనైతే స్టార్ట్ అయిన వెంటనే పడుకున్నాను, ఒక న్యాప్ వేసాను. ఈ డ్రైవ్లో నాకు నచ్చే వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే ఈ రౌండ్ అబౌట్స్. ఎంత మంచిగా అనిపిస్తుందో, నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా బ్యాడ్ లక్ ఏంటంటే హైవేలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల విలేజ్ రూట్కి తిప్పింది ఈ మ్యాప్స్. అక్కడ చూస్తే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అండ్ దట్టు స్మాల్ రోడ్స్ కాబట్టి మాకు చాలా కష్టమైంది. సో ఫైనల్గా చాలా కష్టపడి హైవే ఎక్కబోతున్నాం ఇప్పుడు. దానికన్నా ముందు చిన్న స్టాప్ వేసాం గ్యాస్ కొట్టించుకుందామని. ఇది చాలా ఓల్డ్ గ్యాస్ స్టేషన్ అంట. మరి నాకు నార్మల్గానే నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇవన్నీ. ఇంక ఈ పంప్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఫైనల్లీ ఇలా ఫ్రెష్ ఎయిర్ తీసుకొని మళ్ళీ హైవే ఎక్కేసాం. నేను హైడ్రేషన్ కోసమని ఈ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ కోకోనట్ వాటర్ ఈ పింక్ కలర్లో ఉంటాయి అని. సో హైవే ఎక్కగానే అర్థం కాలేదు ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది అని. మేము గూగుల్ సెర్చ్ చేసి చూసాము, సంథింగ్ ఏదో ట్రక్ క్రాష్ అవ్వడం వల్ల జామ్ అయింది అని. సో ఆ ట్రక్లో ఉన్న థింగ్స్ అన్ని లేన్స్లో పడిపోయాయంట. సో 2 సైడ్స్ జామ్ అయిపోయాయి. ఫైనల్లీ మేమైతే తప్పించుకున్నాము. లంచ్ ఎప్పుడో తిన్నాం కాబట్టి స్టార్బక్స్లో ఇట్లా బ్రేక్ వేసాము. మంచిగా ఒక కాఫీ తీసుకొని అండ్ చికెన్ పాకెట్స్, ఫలాఫల్ పాకెట్స్ ఉంటాయి తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇలా ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయడం అంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అలా 3.5 అవర్స్ డ్రైవ్ చేస్తూ అట్లాంటా ఎంటర్ అయిపోయాము. ఇందాక గ్యాస్ స్టేషన్ చాలా ఓల్డ్ కాబట్టి మేము తక్కువే కొట్టించాము. సో మళ్ళీ స్మాల్ బ్రేక్ తీసేసుకొని గ్యాస్ కొట్టించుకొని చిప్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. నాకైతే ఈ అట్లాంటాలో ఈ సన్సెట్ అప్పుడు బిల్డింగ్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి. మీకు ఎలా అనిపిస్తాయో కామెంట్ చేయండి. మేము ఎప్పుడు అట్లాంటా వచ్చినా బిర్యానీ అని అంటే ఈ బిర్యానీ అండ్ గ్రిల్ ఫుడ్ ప్లేస్లో ఖచ్చితంగా ఆగుతాము. మీరు కూడా ఎప్పుడైనా అట్లాంటా వస్తే ఇక్కడ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ డిన్నర్ పిక్ చేసుకొని ఇంకొక 3 అవర్స్ డ్రైవ్ చేస్తే మా అలబామా రీచ్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాము. వ్లాగ్ నచ్చిందా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.